తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి వారు ఇవాళ ఈ స్థూపం ఉందంటే విద్యార్థులు అమరవీరుల త్యాగాలకు సాక్షిగా ఉంది. ఇంత త్యాగాలు చేసిన విద్యార్థులకు ఇవాళ వాళ్ళ ఫీజుకు సంబంధించి కానీ మిగతా విషయాలు వాళ్ళకి తెలుసు. అన్నిటికీ ముఖ్యంగా వాళ్ళ స్కూల్ బంద్ అయ్యేటువంటి పరిస్థితి. కార్పొరేట్ కళాశాలలు ఇవాళ అవే మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థ సాధిస్తూ ఉన్నాయి. సకల రంగాల్లో సీమాంధ్ర పెట్టుబడిదారుల యొక్క ఇవాళ ఆధిపత్యం అట్లే కొనసాగుతుంది. రాజకీయాల్లో కానీ పెట్టుబడుల్లో కానీ అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి వికేంద్రీకరణ కంటే హైదరాబాద్ చుట్టూ చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి నమూనా ఉందో ఇది తెలంగాణ స్ఫూర్తికి భిన్నమైంది. అదేవిధంగా అభివృద్ధిలో కూడా ప్రజల్ని భాగస్వామ్యం అన్నిటికంటే ముఖ్యంగా దళితులు అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవం నింపేటువంటి పద్ధతిలో పోవడం, చట్టసభల్లో వారికి సరి అయిన ప్రాతినిధ్యం వహించే రీతిగా చూడడం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు ఎట్లా పెద్దపీట వేసి అట్టడుగు వర్గాలు ఎత్తుకొస్తుంది, ఉద్యమకాలను ఎట్లా దూరం పెట్టుకుంటే ఒక ప్రజాస్వామిక పాలన, ఒక సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి పాలనకు తెలంగాణలో పెద్ద స్పేస్ ఉంది. దాన్ని పరిపూర్తి చేయడానికి ఒక ఇంటి పార్టీ అవసరం. అందుకోసమే స్పష్టంగా తెలంగాణ ప్రజలకు ఇంటి పార్టీ కావాలి. ఇప్పుడు నడుస్తుంది తన వ్యక్తి చుట్టూ నడుస్తున్న కుటుంబ పార్టీ కాన్సెప్ట్ పోతున్నాం. ఇప్పటికీ అద్భుతమైన ఫీడ్బ్యాక్ రావాలి. స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు రావాలా, అధికారంలోకి రావాలా, భాగస్వామ్యం కావాలా, ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా నాయకులు ఎదగాలనేది మా కాన్సెప్ట్.